హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజు వచ్చేసి సండే అన్నట్టు. సండే రోజు అయితే నా ఫోన్ అయితే రిపేరింగ్కి ఇచ్చేసిన ఫ్రెండ్స్. మాకైతే ఏంటిది 1 వీక్ 10 డేస్ పడుతుందని చెప్పిండు. ఆడ పోయి తీరా టైంకి ఇచ్చేసరికి 1 మంత్ 2 మంత్స్ అంటుండే ఫ్రెండ్స్. ఇంకెప్పుడు వస్తుందో ఏదో తెలియదు. ఈరోజు అయితే సండే కదా, మా హస్బెండ్ ఫోన్ అయితే ఉంది. ఒక చిన్న ఫోన్ ఉంది ఇంట్లోనైతే, దాంట్లో షార్ట్ వీడియోస్ తీయడానికి కాదన్నట్టు. ఇక కుర్చీలు ఇప్పుడే లేచి చూపిస్తాను కూర్చుని. సెకండ్ టర్మ్ పడుకోవడం అయింది చెల్లి కూర్చుది, రెండోసారి పడుకోలేసింది. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాం ఈరోజు. ఇంకా ఇప్పుడు లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాం అన్నట్టు. లాంగ్ వీడియోస్ అసలు వస్తలే కదా, ఆ ఫోన్లో తీయనికి కాదు ఫ్రెండ్, చిన్న ఫోన్ కదా, మళ్ళీ కెమెరా క్వాలిటీ ఉండదు అన్నట్టు. అందుకని చెప్పేసి దాంట్లో తీస్తలేను. ఈరోజు తీద్దామని తీస్తున్నా. ఈరోజు అయితే ఏం చేస్తున్నాను, బగారా రైస్ అయితే చేస్తున్నా, బిర్యానీ రైస్, బాస్మతి రైస్ చేస్తున్నా. ఇంకా అయ్యానేమో చికెన్ తింటలేము ఫ్రెండ్స్. మేమైతే చికెన్ తింటలేము అని చెప్పి నాటుకోడి అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. కొంచెమే దొరికిందట నాటుకోడి, ఇంకా అందుకనే కొంచెం మటన్ కూడా తీసుకొచ్చారు. చికెన్ అయితే చికెన్ పిల్లలకు పెట్టాలని పెట్టలేము. రైస్ అయితే వేసేస్తున్నాం. ఆనియన్స్ చిన్నగా రైస్ అయితే పెట్టేసిన. సండే అయితే కొంచెం పిల్లలు ఫ్లేవర్ఫుల్గా ఉంటేనే తింటారు. కొంచెమే కారం వేసి చేస్తున్న పిల్లల కోసం అయితే నాటుకోడి కలపాలి. కూర్చుళ్ళు బీబీ నడుపుతుంది ఫ్రెండ్స్. అయ్యాన్ కింద ఆడుకుంటుండు, కింద ఆడుతుండు అయ్యాను. వాటర్ విజిల్ కోసం అయితే పెడుతున్నాను. ఇది బాగా ఉడకాలి కదా, మెత్తగా ఉడికితేనే తింటారు. అందుకనే ఇంకా ఇప్పుడు విజిల్ అయితే పెడతా ఫ్రెండ్స్. ఒక 3 విజిల్స్ అట్లా పెట్టినా అనుకోండి కొంచెం అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంకా చపాతీలు చేయాలి, రైస్ అయితే అవుతుంది. వీడియో తీస్తుంటేనే అన్నీ జరుగుతాయి. నార్మల్ టైంలో కొంచెం కిచెన్ మెస్సీగా ఉంది చూడండి. ఏమంతా అయిపోయాక మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. చిమ్నీ అయితే పెట్టినా, చిమ్నీ పెట్టినందుకు సౌండ్ వస్తుంది, వాయిస్ వినిపించదు కదా మీకు. బగారా రైస్ అయితే పెట్టేసిన, అటు నాటుకోడి అయిపోతుంది. ఇంకా తర్వాతనేమో చపాతీలు చేయాలి, మటన్ కర్రీ చేయాలి. పోతున్నావా పోతున్నావా? బాయ్. ఏం తెస్తావు నా కోసం? అన్నీ ఏమో తీసుకొస్తావా? తీసుకురా మరి, సరేనా? సరే బాయ్. ఫ్రెష్ అప్ కూడా కాలేదు ఫ్రెండ్స్. టిఫిన్ ఇంతకుముందే ఈరోజు లేట్ లేచినాం, చాలా లేటే లేచినాం అన్నట్టు. ఎందుకంటే రోజు తొందర లేచుడు కదా, మళ్ళీ చల్లగా ఉండేసరికి టైం కూడా తెలియలే. 9కి లేచినాం డైరెక్ట్. ఇంకా ఇంట్లో బోర్లేం లేకుండే, నైటే క్లీన్ చేసేసిన, ఇల్లు చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసినండే, డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన. అందుకనే ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. 12 అవుతుంది, కరెక్ట్ టైంకి అయిపోతుంది లంచ్ కూడా. రెస్ట్ తీసుకోలే ఇంకా, అంటే రోజు టిఫిన్ చేసినాక కొంచెం సేపు ఆగి అట్లా మధ్యాహ్నంకి స్టార్ట్ చేస్తుంది కదా ఖాళీగా ఉన్నప్పుడు. ఈరోజు డైరెక్ట్ టిఫిన్ చేసేసి మళ్ళీ లంచ్ స్టార్ట్ చేసేస్తున్నాం. మళ్ళీ పిల్లలు మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలిని ఏడుస్తారు, ఒక నిద్ర వస్తూ ఉంటుంది. ఏమో చేస్తుంది మాకు వచ్చి. ఇట్లా లంచ్ ప్రిపేర్ చేసుకుంటేనే వీళ్ళనైతే ఫ్రెష్ అప్ చేయాలి, అయ్యర్ని అయితే పిలవాలి. చల్లగా ఉంది ఫ్రెండ్స్, వెదర్ అయితే బయట ఉంది, చల్లగా ఉంది. ఎండగొట్టినప్పుడేమో ఎండ కొడుతుందని, ఇట్లా చల్లగా ఉన్నప్పుడేమో బాగా చల్లగా ఉంది, చలి పెడుతుందని చెప్పేసి ఇట్లా అయితే అవుతుంది ఫ్రెండ్స్ మా సండేని అయితే. మీరు కూడా ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మీ సండే కూడా ఎట్లా అయిందో కూడా కామెంట్ చేయండి. డైరెక్ట్ ఇక వీడియోలోనే వాయిస్ కూడా ఇచ్చేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ సపరేట్గా వాయిస్ ఓవర్ ఇయనికి మళ్ళీ మా హస్బెండ్ అట్లా యాప్ ఇన్స్టాల్ చేసి చేయాలి, అదంతా పెద్ద ఇదవుతుంది కదా, మళ్ళీ అంతసేపు ఫోన్ ఇవ్వడానికి అని చెప్పేసి డైరెక్ట్ వాయిస్తోనే ఇచ్చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో మనకి. ఇప్పుడే ఇంతకుముందే తెంపిన, మన కర్రీలకి రైస్లకి పెట్టడానికి బగారా రైస్ వేసినాం కదా, ఇంకొంచెం తెంపిన. ఈ తులసి చెట్టు, ఒక తులసి కోట కొనడానికి అయితే అవుతలేదు ఫ్రెండ్స్. మొన్న మిర్చీలు అయితే, మిర్చి అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, మన ఇవి సీడ్స్, అవి పెడితే చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు. కొంచెం పెద్దగా అయినాక కింద పెట్టాలి, కింద పెడితే ఇది ఒక చెట్టు అయితే దీనికి ఇప్పుడు ఆకులు వస్తున్నాయి ఫ్రెండ్స్. 5-6 నెలల తర్వాత ఒక 2 ఆకులు వస్తున్నాయి.
ఇక ఈ పుదీనా అయితే ఇట్లా అవుతుంది. దీనికి ఏమైనా చెప్పండి సొల్యూషన్, ఏం చేయను. ఇదంతా తెంపేయాలా అనిపిస్తుంది. మళ్ళీ ఇది మొత్తం కొత్తగా వచ్చింది, ఇదేమో పాతదే ఎండిపోయి మళ్ళీ దానిపైన మొలుస్తున్నాయి అన్నట్టు. రైస్ అయితే కాడాలి ఆల్మోస్ట్ అవుతుంది. కొంచెం సాఫ్ట్ బాగా ఇట్లా మెతుకులు గట్టి గట్టిగా ఉంటే తిన్నారు పిల్లలు, తినరు అసలే. అందుకనే కొంచెం సాఫ్ట్గా బేబీ, తుతు బేబీ, కుచ్చు బేబీ. వీలైతే ఈరోజు లైవ్కి వస్తాం మేము, అంత ఫ్రెష్ అప్ అయ్యి టైం ఉంటే సండే రోజు లైవ్కి వస్తాం ఫ్రెండ్స్ కదా. ఈరోజు బోనాలు అనుకుంటా, అందరు బోనాలు చేస్తారు ఫ్రెండ్స్. ఫుల్ సౌండ్ వస్తుంది. ఉమ్మ పెద్దవా, అమ్మకు ఉమ్మ పెద్దవా? అయ్యో పెద్దరా అదే ఉమ్మ పెట్టదట. తెచ్చియా? అంతేనా? మాట్లాడవా నాతోని? దొంగది. మా అయ్యని వచ్చిండు ఫ్రెండ్స్, అవ్వండి కింద ఆడుకొని వచ్చిండు. కుర్చీలో ఆడిపిస్తుండు. ఇక ఇద్దరు కలిసి ఆడుకుంటారు. చూసినావా నాన్న నెయిల్ కట్టర్కి టార్చ్ చేసిండు. ఫస్ట్ నెయిల్స్ కట్ చేయాలి అయాన్కి. అయాన్ ఫస్ట్ నెయిల్స్ కట్ చేసుకోబెట్టాను, తర్వాత నేను స్నానం చేపిస్తాను. కర్రీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. రైస్ అయిపోయింది. నాటుకోడి కూడా కాల్పించారు, అందుకనే అట్లనే ఉంటుంది. కర్రీ అయితే అయిపోయింది. కొంచెం గ్రేవీ ఉంచిన, కారం తక్కువ ఎందుకు వేసారు అనుకుంటారు, పిల్లలు తింటారు కాబట్టి తక్కువ అన్నట్టు. చపాతీలు అయితే చేయాలి, ఇంకా వాటర్ అయితే పెట్టేసినాం. ఇప్పుడైతే తింటున్నాం ఫ్రెండ్స్. వంట అంతా అయిపోయింది. చపాతీ తింటూ కూడా చేసిన. మటన్ కర్రీ, ఇంకా ఇది నాటుకోడి చెప్పినా కదా పిల్లల కోసమని. ఇదేమో రైస్, ఇది రిమోట్ అయాంది. ఇక అంతా తీట చేసిండు. ఇప్పుడు దాకా ఏడ్చిండు. మా హస్బెండ్ అప్పుడు బయటికి పోయారు ఫ్రెండ్స్, అందుకనే వీడియో సగంలోనే ఆగిపోయింది. అప్పుడు పోయి మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయి వంట కూడా అయిపోయినాక వచ్చారు. 2:30 అయింది టైము. ఇప్పుడైతే తినేస్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే. మళ్ళీ పిల్లలకు బాయ్ అంటుంది, కూర్చులో బాయ్ అంటుంది. మా ఇంట్లో ఒక దొంగ ఉన్నాడు, ఇద్దరికి గొడవలు ఫ్రెండ్స్. తండ్రి కొడుకులకి ఇద్దరికి గొడవలు అవుతున్నాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో. తింటాం ఫ్రెండ్స్. ఇంకా బాయ్ చెప్పు. బాయ్. చపాతీ తింటుందట కుర్చీ. ఆల్రెడీ ఒక చపాతీ తిన్నారు వీళ్ళు చేస్తాను.